పేదరికం లేని సమాజమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. సంపద సృష్టించి పేదలకు పంచుతామని చెప్పారు. గతంలో ఎన్నికల వేళ సచివాలయ సిబ్బందితో పింఛన్లు ఇవ్వకుండా వృద్ధుల చావుకు జగన్ కారణమయ్యారని ధ్వజమెత్తారు. అదే సమయంలో రాజధాని అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామని, ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామని చెప్పారు. ఒకే రోజు 4,408 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. దీన్ని లెక్కేసుకుంటే సంవత్సరానికి 33,100 కోట్ల రూపాయలు పేదవాళ్లకు ఒక్క పింఛన్లోనే ఇస్తున్నాం. పింఛన కార్యక్రమంలో 33,100 కోట్ల రూపాయలు మీకు ఇవ్వబోతున్న పింఛన్ల ప్రకారం 5 ఏళ్లు లెక్కేసుకుంటే 5 ఇంటూ 33,000 1,65,000 కోట్లు. 100 కూడా వేసుకుంటే 1,65,500 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఒక పింఛన్ల ద్వారా ఈ పేదవాళ్లకు అందించే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మేమందరం కష్టపడతాం, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. పెంచిన ఆదాయం మళ్లీ పేదవాళ్లకు అప్పజెప్పి పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది మా ఆశయం. ఎన్నికల్లో వాలంటీర్లు వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తే ఈ ముసలవాళ్ళని పంచాయతీ ఆఫీసుకి తిప్పి 33 మందిని ఆ రోజు ప్రభుత్వం చంపేసే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు అందుకనే ఆ పట్టుదలతోనే గ్రామ సచివాలయ సిబ్బందితో ఒకే రోజు రాష్ట్రంలో అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎందుకు జరగదో చూపించాలని ఈ రోజు మనస్ఫూర్తిగా సచివాలయం సిబ్బందిని అభినందిస్తున్నా, అడ్మినిస్ట్రేషన్ అభినందిస్తున్నా. ఆ రోజు మా వల్ల చేత కాదని చెప్పిన అడ్మినిస్ట్రేషన్ ద్వారానే మేము చేయగలుగుతామని చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అభివృద్ధి చేసినప్పుడు గుర్తించడం లేదు, తర్వాత గుర్తిస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ని బాగా అభివృద్ధి చేశాను. హైదరాబాద్లో కూడా నాకు ఓటే లేదు అప్పుడు. సరే, నేను ఎప్పుడు ఓటు కోసం ఆలోచించలేదు. అభివృద్ధి చేయడం, సమాజానికి నేను ఏమి ఇవ్వగలుగుతానో ఇవ్వడం అనేది నేను ఆలోచించాను. అదే సమయంలో మొన్న నన్ను జైల్లో పెడితే హైదరాబాద్లో 1,00,000 మంది ప్రభుత్వం అడ్డపండా లెక్క పెట్టుకోకుండా రోడ్డు మీదకి వచ్చి నాకు సంఘీభావం తెలియజేశారు, కృతజ్ఞత తెలియజేశారు. నేను ఐటీని అభివృద్ధి చేశాను. 5-6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి ఒక ఓటేసి వెళ్లారు. కొంతమంది అయితే 1 నెల, 2 నెలలు, 3 నెలలు లీవ్ పెట్టేసి వచ్చి వాళ్ళ దగ్గరుండే డబ్బులు శక్తి కొద్దీ 20 లక్షలు లేకుంటే ₹1 కోటి 50 లక్షలు తీసుకొచ్చి ఖర్చు పెట్టి ఓట్లు వేయించి మళ్ళా వెళ్లారు. అదే మరి హైదరాబాద్ నుంచి అయితే 55 ట్రైన్లు, 60 ట్రైన్లు ప్రత్యేకంగా వేస్తే ఏసీల్లో కిక్కిరిసి వచ్చారు. కూలి పని చేసుకునే వాళ్ళు హైదరాబాద్ నుంచి నేరుగా వచ్చి వాళ్లే ఫుడ్ కూడా ఒక క్యారియర్ తెచ్చుకొని ఓటేసి మళ్ళా తిరిగి అక్కడికి వెళ్లారు. అవి చూసిన తర్వాత నా జన్మ సార్థకత అయిందనే ఆనందం నాకుంది, తృప్తి నాకుంది. ఈ ఉత్సాహం ఎప్పుడు ఉండి మీరు మమ్మల్ని నడిపిస్తే ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకుపోవాలో అక్కడ తీసుకుపోయే శక్తి మాకు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కడాన మన ఓట్లు ఢిల్లీలో కూడా ఉపయోగపడ్డాయి. మీరిచ్చిన సీట్లు ఈరోజు ఎన్డీఏ కూడా కీలకమయ్యి పూర్తిగా మనకు సహకరించే పరిస్థితికి వచ్చారు. మొత్తం అమరావతిలో ఉండే వాళ్ళందరూ రాజధాని పోతుందని బాధపడ్డారు. విశాఖపట్నంలో ఉండేవాళ్ళు రాజధాని వస్తుందని బాధపడ్డారు. భీమిలి 94,000, గాజువాక 95,000, అన్ని సీట్లు 60-70,000తో గెలిపించారు. ఎంపీ అయితే 5 లక్షల మెజార్టీతో గెలిపించారు. మీ ఎంపీకే తక్కువ వచ్చాయి అక్కడికంటే. అంటే ఎందుకు చెప్తున్నానంటే అక్కడ వీళ్ళు వస్తే మొత్తం భూ కబ్జాలు చేస్తారు, లా అండ్ ఆర్డర్ మీరు బండి బదులు వాళ్ళకు వస్తాయని వీళ్ళు దూరంగా ఉంటే మంచిది, దుష్టుల దగ్గరకు వస్తే ప్రమాదం వస్తుందనే ఉద్దేశంతో మొత్తం అపోజ్ చేశారు. అయినా కూడా నేను పోతానన్నాడు కానీ వాళ్ళు ఒకటే, నువ్వు వద్దు, నువ్వు ఎక్కడ ఉండడానికి వీల్లేదు,
ఇంటికి పంపించాలని శాశ్వతంగా పంపించే పరిస్థితికి వచ్చారు. ఎవ్వరు కూడా అమ్మ గుర్తుపెట్టుకోవాలి, అధికారం ఉందని విర్రవీగితే ఈరోజు నేను పేరు కూడా చెప్పను, అతనికి ఏమైందో అదే అవుతుంది. అందరికీ ఒక ముఖ్యమంత్రికి అర్హత లేదు అనే దానికి ఒక ఉదాహరణ అది. ముఖ్యమంత్రికే కాదు, రాజకీయాలకు కూడా అర్హత లేదు. అలాంటి వ్యక్తులు చాలా ప్రమాదం.